మేము ద్రాక్షార భీమేశ్వర స్వామి ఆలయం నుంచి వచ్చాం స్వామి. అందరికీ నమస్కారము. అయితే ద్రాక్షారం భీమేశ్వర స్వామి ఆలయాన్ని ఆనుకుని 27 నక్షత్ర పాద శివాలయాలు మన చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నాయి. ఈవేళ ఆరుద్ర నక్షత్రం 3వ పాదం పురస్కరించుకుని శ్రీ వేములవాడ శివాలయానికి వచ్చాం మేమందరం కలిపి. భీమకవి గుడి కూడా సందర్శించుకున్నాము. మేము అక్కడే ఈవేళ భోజన కార్యక్రమాలు వంట చేసుకుని తెచ్చుకున్నాము, అక్కడే చేస్తాము. మీ అందరి దర్శనం అయిన తర్వాత మీకు అందరికీ ఆ ధ్యాన బోధ అంటే ఏంటి, ధ్యానం ఎంతవరకు ఉపయోగం, మేము ఎందుకైతే ఎలా తిరుగుతున్నామో మీకు ఒకసారి విన్నవించుకుంటాము. అయితే 27 నక్షత్రాలకి ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు కదా, 27 నాలుగులు 108. 108 నక్షత్ర పాద శివాలయాలు ఉన్నాయి భీమేశ్వర స్వామి ఆలయాన్ని ఆనుకుని. ఈ శివాలయాలన్నీ కూడా ఒక్కసారి ఒక్కొక్క శివాలయం ఒక్కొక్క సోమవారం, ఏ నక్షత్ర పాద శివాలయానికి ఆ సోమవారం ఎంచుకుని మేము ఒక 10 మంది 15 మంది మొదలు పెట్టాం. ఇప్పుడు 120 మందిగా తయారయ్యాం. ఈ యొక్క సోమవారం కూడా ఇలా శివాలయానికి రావడం, అక్కడ ధ్యానం చేసుకోవడం, వచ్చి మీ ఊర్లో ఈ శివాలయానికి మీరు అస్తమానం వస్తూ ఉంటారు కాబట్టి మీ శివాలయ విశిష్టత అది మీకు తెలిసే ఉంటుంది. కానీ ఈ ధ్యానం అంటే ఏమిటి, ఇది ఎందుకు అవసరం, దీనికి ఏమైనా మతం సంబంధించిందా, లేదా ఏమైనా మంత్రాలు ఉన్నాయా, దీనికి ఏమైనా డబ్బు కట్టాలా, ఇలాంటి సందేహాలన్నీ మేము నివృత్తి చేసి మీకు పూజలు ఏమన్నా చేయాలా, చదువు ఉండాలా, అయితే పెద్ద వయసు అయితే పనిచేయదా, చిన్న వయసు వాళ్ళు పనిచేయదా, ఏ కులం ఏ మతానికి సంబంధించి ఏమన్నా అంటరానితనం ఏమైనా ఉందా దీనికి, ఇవన్నీ సందేహాలన్నీ మీకు నివృత్తి చేయడం కోసం మీ ధ్యాన కార్యక్రమం అన్నది మీకు చెప్పడం కోసం వచ్చాం. ఈవేళ మానవుడు, ఏ మానవుడైనా సరే దేనికోసం పూజ చేస్తారు, దేనికోసం మాల వేస్తారు, దేనికోసం గుడికి వెళ్తారు, ఆరోగ్యం బాగుండాలి, జీవితం బాగుండాలి, మన భవిష్యత్తులో మనం అనుకున్న పనులు మనకు జరగాలి అనే కదా వేస్తాం మాల. మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అంటే ఇప్పుడు మనసు బాగుందనుకోండి, మనసు బాగున్నప్పుడు ఏం చేస్తాం, వ్యాపారం బాగా చేస్తాం. వ్యాపారం బాగా చేస్తే ఏమవుతుంది, లాభం వస్తుంది. లాభం వస్తే ఏమవుతుంది, మన ఆర్థిక పరిస్థితులు మన లోటుపాట్లన్నీ మనమే తీసుకుంటాం, ఒకరు చేయి చాపకుండా. ఇప్పుడు లాభం వచ్చిందండి, డబ్బు వచ్చేసింది మీకు, మీరు ఇంకొకరు చేయి చాపే పనే ఉంది. ఎవరికైనా కావాలంటే మీరే ఇస్తారు, మీరు ఒకరి దగ్గర చేయి చాపే పని ఉండదు. అదే మానసిక పరిస్థితి బాగోలేదు, గ్రహస్థితి బాగోలేదు, ఆరోగ్యం బాగోలేదు, అలాంటప్పుడు మనల్ని ఎవరు చూస్తాడు, మన దగ్గర డబ్బు ఉంటేనే మనం చూస్తారు, మన దగ్గర డబ్బు లేకపోతే పక్కన వెళ్ళిపోతాడు బాబు. అందుచేత ఈ మాల వేసుకోవడానికి అద్భుతమైనటువంటి కారణం ఏంటంటే ఈ యొక్క పరిస్థితులన్నీ అర్థం చేసుకోవడానికి బాగా సరైన సమయం వారికి. ఎందుకంటే వారు ఋషి సాంప్రదాయంలో ఉన్నారు, మనందరూ ఋషి సాంప్రదాయమే. మానవుడు అన్నవాడు ప్రతి ఒక్కరికి ఋషి సాంప్రదాయానికి చెందిన వంశీకులు మనందరం. మీ గోత్ర వీరు నా గోత్ర వీరు అని మనం తగిలించుకునే తప్ప మనందరిది ఒకటే, బ్లడ్ ఒకటే, కళ్ళు ముక్కు చెవులు అందరికీ సమానమే. కానీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన మనస్తత్వము, ఒక్కొక్క రకమైన ఆకారము, ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతిలో ఎవరి వాళ్ళదే ఒకరిదొకరు లేకుండా సృష్టించాడు భగవంతుడు. కానీ అందరి సాంప్రదాయం ఒకటే అని మనం ఈ రోజు తెలుసుకుంటున్నాం. ఋషి సాంప్రదాయం అంటే దాంట్లో ఏమిటి నిబంధనలు, 3 పూట్ల స్నానము, 1 పూట భోజనము, అది ఋషి సాంప్రదాయం. మనం అందరూ కూడా 1 పూట భోజనమే చేయాలి, 2వ పూట ఉదయం పూట మహారాజులే చేయాలి పలహారం. టిఫిన్ చేస్తే మహారాజులో తినాలి, సౌకర్యవంతంగా 4 రకాలు తినొచ్చు. మధ్యాహ్నం భోజనం మధ్యస్థంగా తినాలి. సాయంత్రం ఎలా తినాలంటే ఒక సామాన్యుడిగా, ఒక బీదవాళ్ళగా, ఒక రొట్టె ముక్క 2 ఇడ్లీ చాలు. అలా చేసినట్టయితే అవుతుందంటే ఋషి సాంప్రదాయంలో ఉన్నటువంటి మహిమలు శక్తులు అన్నీ కూడా మనలో ఉన్నాయి, బయటకు వస్తాయి మన నోటమ్మట. ఈ ఎప్పుడైతే ఋషి సాంప్రదాయంలో ఏమో 1 పూట స్నానము 3 పూటల తిండి చేస్తున్నామో మన దగ్గర ఉన్న తెలివితేటలు మనకే ఉపయోగపడలేదు. తడకేం చేస్తున్నావు బాబు, నాయన నా జాతకం చూడు, వేయించుకుంటారు, నువ్వు అభిషేకాలు చేయించుకోవా, వారం రావాలి, నీకు ఇవన్నీ మంత్రం చేయాలి, నీకు 10,000 అవుతుందయ్యా నీకు శాంతులు కలగాలంటేని అని చెప్పేసి ఎవరో చెప్తే అవి నమ్ముతాం మనం. అలా నమ్మి మనం డబ్బును వృధా చేసుకోవాలని పని లేదు.
మన ఋషి సాంప్రదాయము. 3 పూట్ల తింటే రోగి, 2 పూట్ల తింటే భోగి, 1 పూట తింటే యోగి. మాలేసుకున్నప్పుడు 3 పూట్ల స్నానము, ఉదయం మటు అద్భుతమైన ప్రసాదం పలహారం, సాయంత్రం మటు అద్భుతమైన పలహారం, భోజనం మాత్రం 1 పూటే. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకు తెలియకుండా మనలో ఉన్న శక్తిని మనం వినియోగించుకోకుండా ఉన్నటువంటి శక్తిని మనం వినియోగించిన స్థాయికి వెళ్తాం. మనకి దురభ్యాసాలన్నీ మానవుడికి సహజమే. ఒక్కొక్కరు సిగరెట్ అలవాటు ఉంటుంది, ఒక్కొక్కరు పాన్ పరాగ అలవాటు ఉంటుంది, ఒక్కొక్కరు పేకాట అలవాటు ఉంటుంది, ఒక్కొక్కరు బ్రాందీ అలవాటు ఉంటుంది. ఈ అలవాట్లు అన్నవి అవి తప్పు కాదు. అవి ఏం చేస్తాయంటే మనలో ఉన్నటువంటి శక్తిని అణగదొక్కుతాయి. ఎప్పుడైతే మనం ఈ రకంగా 3 పూట్ల స్నానము, 1 పూట భోజనము చేసి ఋషి సాంప్రదాయాలు ఉన్నామో మనల్ని దగ్గరున్నటువంటి దుర్గుణాలను మనల్ని విడిచిపెట్టి అయ్యిపోతాయి. మీరు దేన్ని విడిచిపెట్టకల, మీరు దేన్ని విడిచిపెట్టకల. ఎక్కువ బ్రాందీ అలవాటు ఉందని కూడా కొంతమందికి ఉంటుంది, దాన్ని విడిచిపెట్టద్దు. అయ్యా అది చెప్తున్నా కదా, అవి మీరు విడిచిపెట్టద్దు, మిమ్మల్ని విడిచిపెట్టి అయిపోతాయి. ఇప్పుడు నేను బ్రాందీ తాగుతాను, నేను బ్రాందీ తాగేవాడిని. నేనేం చేశానంటే ఇంట్లోకి వచ్చాక బ్రాందీ తాగినప్పుడు ఎంత హుషారుగా ఎంత ఆనందంగా ఉన్నానో తాగినప్పుడు అలా ఉంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే నా లోపల ఎనర్జీ నాకు బయటకు వచ్చింది. బ్రాందీ వల్ల ఏమవుతుందండి, ఇల్లు గుల్ల ఒళ్ళు గుల్ల, మందు వల్ల ఇల్లు గుల్ల, ఒళ్ళు లివరు ప్యాంక్రియాసిస్ చేతిగట్టి పాడైపోతుంది, పచ్చకాయలు వచ్చేస్తున్నాయి. కొంతమంది తగ్గుతున్నాయి, కొంతమంది తగ్గట్లేదు. హాస్పిటల్లో చేరుతున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు, డబ్బు అయిపోతుంది తప్ప శరీరాన్ని డెడ్ బాడీ ఇస్తారు వాళ్ళు హాస్పిటల్ అంతే. ఎందుకంటే వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళు తప్పేం కాదు, లోపలంతా పాడైపోతుంది. అందుచేత దురభ్యాసాలన్నీ పోతాయి మాలేయడం వల్ల. మీరు ఒక చిన్న టెక్నిక్ చెప్తాము, ఆ టెక్నిక్ని మీరు ఫాలో అవ్వండి. ఎలా చేయాలో, ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో మా మేడం మీకు చెప్తారు. ఆ టెక్నిక్ ఏంటంటే మనలోని నడుస్తుంది కదా మన శ్వాస, మన శ్వాసను గమనించడమే. ప్రతినిత్యం మనం పడుకుంటున్నా, లెగుతున్నా, తిరుగుతున్నా, మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా శ్వాస మాత్రం నిరంతరంగా వెళ్తుంది వస్తుంది. దాన్ని మాత్రం పట్టించుకోం మనం, అది మాత్రం చేస్తానే ఉంటది. దాన్ని పట్టించుకుని చేసేది ఇప్పుడు ఈ సాధన, శ్వాస మీద చేస. మీరందరూ కూడా ఒక 5 నిమిషాలు మీకు ధ్యానం చేసుకున్నారు. కానీ చేతి గంటలు కలుపుకోండి, కాళ్ళు క్రాస్ చేసుకోండి, బాక్స్ పెట్టేసుకున్న వాళ్ళు అలాగే కూర్చోండి. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి, 2 కళ్ళు మూసుకోండి, 2 కళ్ళు మూసుకోండి, అందరూ మూసుకోండి. కళ్ళు చేతుల్లో చేతులు పెట్టుకోండి, వేళ్ళలో చేతులు పెట్టుకోండి, చేపల ఒళ్ళు పెట్టుకోండి, చేతుల్లో చేతులు పెట్టుకోండి, 2 చేతులు కలుపుకోండి. ఓ చెయ్యి జీవుడు, ఓ చెయ్యి దేవుడు, ఇద్దరిని కలపాలి, జీవుడిని దేవుడిని. మీకు శక్తి మీకు వస్తుంది. మీకు ఎవరికి కళ్ళజోడు లేదు కాబట్టి పర్వాలేదు, కళ్ళజోడు ఉంటే తీసి చెయ్యాలి ఈ సాధన. అంటే విశ్వమయ ప్రాణశక్తిని తీసుకోవడం కోసం మనం ఇప్పుడు కాలు కట్టుకున్నాం, చేతులు కట్టుకున్నాం, కళ్ళు 2 మూసుకున్నాం. మనం చెయ్యవలసింది కాదు, చేసేది కాదు, గమనించేది మన శ్వాస. మన ముక్కులోంచి గాలి వెళ్తుందో వస్తుంది, దాన్ని హాయిగా గమనిద్దాం. బలవంతంగా పీల్చకండి, బలవంతంగా విడవకండి, హాయిగా గమనించండి. రిలాక్స్. బయట శబ్దాలని పట్టించుకోవద్దు. నిన్నటి విషయాలు, ఈ రోజు విషయాలు, ప్రజెంట్ విషయాలు కూడా దేని మీద దృష్టి పెట్టద్దు, ఆలోచించద్దు. శ్వాసనే గమనిద్దాం. మనం శ్వాస మీద చేసి పెడదాం. మనందరం కూడా విశ్వం నుంచి అపారంగా శక్తిని పొందుదాము. అపారంగా ఆ శక్తి అయితే మనలోకి ఎప్పుడుంటే వస్తుందో, ఈ విధంగా సాధన చేస్తున్నామో మనలో ఉన్న ఎలాంటి భయాలు, దిగులు, దొంగ ఇంకా ఏదైనా ఉన్నా గానీ అవన్నీ కూడా తగ్గుతాయి. ఈ సాధన ద్వారా మనకి ధైర్యం, ఉత్సాహం, మనశ్శాంతి, ఆరోగ్యం బాగోపోతే ఆరోగ్యం బాగవడం, ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఉంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం, అన్ని విధాలుగా ఇంకెన్నెన్నో మనకి లాభాలే. మనం చేసేది ఒకటి, పొందే ఎన్నో. మనం ఏది కావాలో అది వస్తుంది. ఈ శ్వాస మీద చేసి పెట్టి హాయిగా ఒక్క 2 నిమిషాలు విద్యార్థులకి ఏంటో ఉపయోగం చెప్పు. శ్వాస మీద చేసి పెట్టండి, హాయిగా ధ్యానం చేసుకుందాం. మనం ఇదే విధంగా పరమేశ్వరుడే చేస్తున్నాడు. ఇంకా ఈ సాధన
శ్రీరాముల వారే చేస్తున్నారు, శ్రీ ఆంజనేయులు చేస్తున్నారు, జీసస్ క్రైస్ట్ చేస్తున్నారు. ఇదే సాధన వాళ్ళే చేస్తున్నారే, వాళ్ళ దేవుళ్ళు అయితేనే. మరి వాళ్ళే చేస్తున్నారంటే మనం కూడా చేద్దాం. మనం కూడా మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం, మన ఆరోగ్యం మనమే బాగు చేసుకుందాం, ఎంతో శక్తివంతంగా తయారవుదాం. ధ్యానం చేద్దాం మనందరం. ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస. ఎలాంటి ఆలోచన వస్తున్నా ఆలోచన కట్ చేస్తూ శ్వాసనే గమనించండి. విద్యార్థులు చేస్తున్నారు, వాళ్ళకి ఏంటి ఉపయోగం? విద్యార్థులు చేస్తే వారికి ఎంతో ఆరోగ్యం వస్తుంది. చదువులో ఏ ఏ సబ్జెక్టులు అయినా కూడా చక్కగా చదవగలరు, మంచి జ్ఞానం వస్తుంది ఈ ధ్యాన సాధన వల్ల ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా. వాళ్ళు ఏదైతే గోల్ అనుకుంటున్నారో, డాక్టర్ అవ్వాలా, ఇంకా లాయర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, ఇంకా పై స్థాయికి వెళ్ళాలా, అది గోల్ కి రీచ్ అవుతారు. ఈ సాధన ఎప్పుడైనా చేయొచ్చు, సమయం ఇస్తే సాధన అవుతుంది. ఎవరైనా చేయొచ్చు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చేయొచ్చు. సమయమే సాధన. ఒక్క నిమిషం కూడా రోజులో మనం వేస్ట్ చేయకూడదు. ఆ సమయాన్ని వినియోగించుకోవాలి. ఎన్ని నిమిషాలు ధ్యానం చేస్తే, ఎన్ని గంటలు ధ్యానం చేస్తే అంత శక్తివంతంగా తయారవుతాం మనం. సమయమే సాధన. ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎవరు కలిపేరవద్దు, నేను చెప్పేంత వరకు కలిపేరవద్దు. హాయిగా శ్వాసను గమనించండి. మన ఇంట్లో ఉండి మనం చేసుకోవచ్చు ఈ సాధన. ఎక్కడికో మనం గృహలోకి, అడవుల్లోకి